మేడం ఇంకొక డౌట్ ఇప్పుడు సిగరెట్లు కాలుస్తూ ఉంటారు చాలా మంది సిగరెట్లు కాల్చడం ఆపేయరా బాబు అని ఇంట్లో వాళ్ళ ప్రెజర్ కానివ్వండి వైఫ్ కానివ్వండి సిస్టర్ కానివ్వండి మదర్ వాట్ ఎవర్ వీళ్ళందరూ కూడా ప్రెజర్ని తట్టుకోలేక సరే మనం కూడా మానేద్దాంలే అని అనుకుంటారు మానేసిన తర్వాత ఎక్కువ రోగాలను పడతారు ఆ బారిన పడతారు అన్న అపోహ ఒకటి ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అది అంటే సార్ జనరల్గా ఈ సిగరెట్ స్మోక్ ఎన్ని ఇయర్స్ స్మోక్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్ ఇండియన్ సిగరెట్స్ జనరల్గా 10 సిగరెట్స్ ఉంటాయి ప్యాకెట్లో అదే అబ్రాడ్లో తీసుకుంటే 20 సిగరెట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ 20 సిగరెట్స్ పర్ ప్యాకెట్ ఉంటుంది సార్ సో నెక్స్ట్ సో దీన్ని బట్టి వాడు ఎన్ని ఇయర్స్ స్మోక్ చేశాడు ఎన్ని సిగరెట్స్ ఉన్నాయి దాంట్లో దీన్ని బట్టి ప్యాక్ ఇయర్స్ కానీ స్మోక్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు అంటే క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి పేషెంట్కి హిస్టరీ బేస్డ్ మోర్ దెన్ 30 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చే అవగాహన టెండెన్సీ చాలా ఎక్కువ ఫ్యూచర్లో మోర్ దెన్ 20 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్స్ట్రక్టివ్ ఎర్వి డిసీజెస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు స్మోకింగ్ రిలేటెడ్ డిసీజ్ ఇలాంటివి తీసుకుంటే కూడా మామూలుగా ఓవర్వ్యూ చెప్తున్నాను మీకు ఆబ్స్ట్రక్టివ్ ఎర్వి డిసీజ్ గురించి చెప్పాను లంగ్ క్యాన్సర్ గురించి చెప్పాను ఇంటర్స్టిషియల్ పల్మరీ ఫైబ్రోసిస్ అని ఒకటి ఉంటుంది జనరల్గా క్రోనిక్ స్మోకర్స్ ఇవన్నీ లంగ్ ఫైబ్రోసిస్కి వెళ్ళిపోతుంది కింద అలాంటివి కూడా రావచ్చు లాంగెరాన్స్ అండ్ హిస్టియోసైటోసిస్ కానీ బుల్లర్ లాంటి ఫామ్ అయిపోయి నిమోథోరాక్సిల్ కానీ ఇట్లాంటివన్నీ రావచ్చు సో బేసికల్గా ఏంటంటే ఎన్ని సంవత్సరాలు కాల్చి ఆపారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఒక పేషెంట్ ఉన్నాడు 60 సంవత్సరాలు కాల్చాడు సిఓపిడి అప్పటికే వాడికి ఆల్రెడీ ఆబ్స్ట్రక్టివ్ ఎర్వి డిసీజ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయి 60 ఇయర్స్ వరకు కాల్చాడు వాడు చాలా కాల్చాడు ఒక ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి కాలుస్తున్నాడు రోజుకి 30 సిగరెట్లు కాలుస్తున్నాడు ఇలాంటి వాళ్ళు సడన్గా ఒక 60 ఏళ్ళకి వచ్చాక ఆపేస్తే చేంజెస్ ఉంటాయి లంగ్స్ అంటే ఖచ్చితంగా లంగ్స్లో చేంజెస్ ఉంటాయి వాడు ఆపకపోయినా ఇప్పటివరకు పీల్చిందంతా ఊపిరితిత్తులు ఖచ్చితంగా పట్టేసి ఉంటుంది అంటే సార్ కొంతవరకు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ లేకపోతే గుడ్ హ్యాబిట్స్ ఇలాంటివి ఫ్రెష్ ఎయిర్ ప్రాణాయామం ఇవన్నీ చేస్తే కొంతవరకు కానీ ఇప్పటివరకు వచ్చిన చేంజెస్ అంతా రివర్స్ చేయలేం కొంతవరకు అండ్ వాడు ఎన్ని సంవత్సరాలు పీల్చాడు ఎప్పుడు ఆపాడు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్ని సంవత్సరాల తర్వాత అప్పటికి ఎంత మోడిఫై అయింది లంగ్ స్టార్ట్ అయిందా లేదా ఇప్పుడు 20 ఇయర్స్ వాడు ఉన్నాడండి 2 ఇయర్స్ ఒక 6 మంత్స్ స్మోక్ చేశాడు ఆపేసాడు సో వాడికి ఆపేసిన తర్వాత ఏమైనా వస్తుందా అంటే ఇప్పటివరకు లేదు అంటే నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అని నేను చెప్తాను అదే ఒక 60 ఇయర్స్ వాడికి ఇన్ని సంవత్సరాలు స్మోక్ చేసిన తర్వాత వాడు ఒకేసారి ఆపేసాడు అనుకోండి ఖచ్చితంగా 100% ఛాన్సెస్ అని నేను చెప్పను కొంత ఛాన్సెస్ టెండెన్సీ అనేది తగ్గుతుంది కంటిన్యూస్ స్మోకర్ కంటే కూడా ఆపినోడికి కొంచెం తగ్గుతుంది అది బెటర్ ఒక సామెత ఉంటుంది గుడ్డ కంటిన్యూ చేసేదానికైనా కొద్దిగా ఆపడం బెటర్